సౌత్ ఇండియాలో అసలే లేదు. ఉన్న ఒక కర్ణాటక కూడా ఇప్పటికే పూర్తిగా అక్కడి నుంచి కూడా ప్రభుత్వం బీజేపీ ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. మరోవైపు తెలంగాణలో అధికారానికి వస్తామన్నారు కానీ అనుకున్నన్ని సీట్లు రాలేదు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సౌత్లో ఎలా ఉండబోతుంది బీజేపీ పర్ఫార్మెన్స్? అసలు మీడియా మిత్రులు ఫస్ట్ ఒకటి మీరు మర్చిపోతున్నారు. గతం సౌత్లో బీజేపీ లేదంట. అసలు ముందు పుట్టిందే సౌత్లో బీజేపీ. 1984 ఎలక్షన్స్ 2 సీట్లు వచ్చినాయి భారతదేశంలో బీజేపీకి. మొదటి 2 సీట్లు. ఆ 2 సీట్లలో ఒక సీటు నడిబొడ్డు తెలంగాణ, హన్మకొండ జంగారెడ్డి గారు. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం, తెలంగాణ భూమిలోనే ఉంది ధర్మం, తెలంగాణ భూమిలోనే ఉంది దేశ ప్రేమ. కాబట్టి అది అపోహ. మధ్యాహ్నం కొన్ని అది ఉడుకుదొడుకులు ఉంటాయి ప్రతి ప్రయాణంలో. ఈరోజు కర్ణాటకలో కూడా మళ్ళీ బలపడ్డాము. వాళ్ళొక మోసపూరిత వాగ్దానాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడము, హిందూ మతం మీద ద్వేషం పెంచడం. ప్రత్యేకంగా కాంగ్రెస్ అనేది ఒక ప్రత్యేకంగా ప్రణాళిక పెట్టుకున్నది, ఎంఐఎంని తోడు పెట్టుకొని. ఈరోజు తెలంగాణలో మేము మాకున్న ప్రకారము రివ్యూ ప్రకారము బాగానే చేసాం పెర్ఫార్మెన్స్. ఓకే, ఎదుటి వాళ్ళు ఊహించడం వేరు, బెట్టింగ్లు కట్టడం వేరు, రివ్యూ దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూస్. మా పార్టీ పరంగా చూసుకుంటే 1 సీట్ నుంచి 8 సీట్ల వరకు వచ్చాం. మీరు అనుకుండొచ్చు ఎదుటి వాళ్ళు మేము కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్స్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ కూడా మొత్తానికి మోసపూరితంగా తయారైంది తెలంగాణలో. హిందువులను పగబట్టినరు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు. ప్రత్యేకంగా అంటే మజ్లిస్ కావచ్చు, లేకపోతే జమాతే ఇస్లాం లాంటి సంస్థలు కావచ్చు, అంటే ప్రత్యేకంగా ఫత్వాలు జారీ చేయడం ఇది మంచిది కాదు దేశానికి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఒకసారి ముక్కలు చేసింది దేశాన్ని. కానీ హిందువులే చంపే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో. కాబట్టి కొద్దిగా చివరి టైంలో వెనుకంజ చేసిన ఫలితాలల్లో. కాబట్టి ఇప్పటికి కూడా ఏం లేదు, 8 సీట్లని. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో మాకున్న ఇప్పుడున్న సర్వీస్ ప్రకారం కావచ్చు, పబ్లిక్ పల్స్ ప్రకారం కావచ్చు, సుమారు 2 అంకెల సీటు సాధిస్తామని ఘంటాపథంగా చెప్పగలను. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు అన్న పదం ఏంటంటే తెలంగాణలో అనుకున్న ఫలితాలు అందరు ఒక్కటయ్యారు. మొత్తం అందరు అంటే మీనింగ్ పార్టీల వాళ్ళు, మతాల వాళ్ళు. ప్రత్యేకంగా ఉద్దేశం ఏంటంటే హిందువులు బతకద్ది దేశంలో. ఫత్వా జారీ చేయడం అంటే తప్ప కాదా? మరి మేము ఎక్కడ ఫత్వా జారీ చేయలేదు, వీళ్ళకి వేయద్దు, ముస్లింలకు వేయద్దు కాదు. అలాంటి కాకుండా దీనివల్ల జరగరాని నష్టం జరిగింది. హిందువులను ఇప్పటికన్నా మేల్కొనాలి. నేననేది ఇతర మతస్థులను ఏమన్నాను అంటలేను. మనం ఐకమత్యంగా ఉందాం. మనం ఐకమత్యంగా ఉంటేనే మన బతుకులు ఉంటాయి, మన భవిష్యత్ తరాలు ఉంటాయి. దయచేసి ఇప్పుడన్నా మొన్న చేసిన తప్పు ఈసారి ఒక్కసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పు చేయకండి. తప్పు చేసి మమ్మల్ని ఓడిసినరు, మమ్మల్ని దండినరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.